Super 8s game India versus South Africa 2024 T20 World Cup ఫైనల్ రిపీట్ అవబోతోంది. 3 డకౌట్స్ అయినా కూడా అభిషేక్ శర్మని టీమిండియా ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? తిలక్ వర్మ మీద కూడా డ్రాప్ చేయాలని చెప్పి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఈ మ్యాచ్ నుంచి? పిచ్ ఎలా ప్రవర్తించబోతోంది? ఎవరికి ఈ కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటాయి? ఎవరిది అడ్వాంటేజ్? ఎవరు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ? లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సూపర్ 8 స్టేజ్ స్టార్ట్ అయిపోయింది. మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ ఆడాల్సింది, వర్షం ఆడుకుంది, దాంతో చెరొక పాయింట్. ఇది పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారుతుందేమో అనిపిస్తుంది, కానీ దీనికి ఒక డౌన్ సైడ్ కూడా ఉంది. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఫర్ బోత్ పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ 2 గెలవాలి, అప్పుడే వాళ్ళు ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఎలిమినేట్ అయిపోవచ్చు. ఆ టాప్ 2 స్పాట్ వాళ్ళకి రాకపోవచ్చు. బై ది వే, ఒకవేళ గనక పాకిస్తాన్ ఫస్ట్ స్పాట్లో ఫినిష్ అయితే ఇండియా వాళ్ళ గ్రూప్లో సెకండ్ స్పాట్లో ఉంటే అప్పుడు సెమీఫైనల్ వాళ్ళిద్దరు ఆడతారు. ఒకవేళ పాకిస్తాన్ సెకండ్ స్పాట్లో ఫినిష్ అయితే వాళ్ళ గ్రూప్ 2లో, ఇండియా ఫస్ట్ స్పాట్లో ఫినిష్ అయితే సెమీఫైనల్ ఇండియా పాకిస్తాన్ ఆడతారు. లేకపోతే సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశాలు లేవుట. ఇది ఇలా ఉండగా మరి గ్రూప్ 1లో వేర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ అండ్ జింబాబ్వే ఉన్నారో దాంట్లో మొదటి సూపర్ 8 గేమ్ జరగబోతోంది అహ్మదాబాద్లో బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆఫ్ కోర్స్ వీడియో మొత్తం చూడండి. బై ద వే, ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వస్తుంది. నచ్చితే ఎక్కడైనా వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దాట్ విల్ బి అ బిగ్ బూస్ట్ ఫర్ అస్. చాలా మంది ఈ మధ్య ఈ వరల్డ్ కప్లో కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇంటు ది యాక్చువల్ బిజినెస్ ఆఫ్ థింగ్స్. 3 సార్లు డక్అవుట్ అయినా కూడా వరుసగా టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు. ఇది కాస్త మాడుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కనుక మీరు చూసుంటే వినుంటే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే టీమ్ స్పోర్ట్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేది. సూర్య ఏమన్నాడు? సంవత్సరం కాలం పాటు మా అందరి కోసం అభిషేక్ శర్మ రన్స్ కొట్టాడు, ఇప్పుడు తను కొట్టకపోతే పర్లేదు, మేము కొట్టి కవర్ చేస్తాం, మేము మేనేజ్ చేస్తాం, మేము చూసుకుంటాం అంటున్నాడు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ టీమ్ స్పోర్ట్. మీరు ఎక్కడైనా సరే ఓ టీమ్ స్పోర్ట్ ఆడుంటే, టీమ్మేట్ కోసం ఆడడం అంటే ఏంటో తెలుసుంటే ఈ స్టేట్మెంట్కి కనెక్ట్ అవుతారు మా బ్రో. బికాస్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ టీమ్ స్పోర్ట్. ఇండివిజువల్ స్పోర్ట్లో మొత్తం మీ మీదే ఉంటుంది, బట్ క్రికెట్ లాంటి టీమ్ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు పక్క టీమ్మేట్ కోసం ఆడాలి. ఎంతసేపు మీ పర్ఫార్మెన్సే కాదు, దే విల్ బి డేస్ వేర్ యూ విల్ పర్ఫార్మ్ అండ్ మీ పార్ట్నర్ పర్ఫార్మ్ చేయడు. దే విల్ బి డేస్ వేర్ యూ వోంట్ పర్ఫార్మ్ అండ్ మీ పార్ట్నర్ పర్ఫార్మ్ చేస్తారు. అది చేసినప్పుడే అది టీమ్ స్పోర్ట్ అవుతుంది. అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే టీమ్ హెల్దీగా ఉండేది. సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ క్యాప్టెన్ అది చూపించాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఏం పర్లేదు, ఎవరెవరైతే అభిషేక్ శర్మ ఫామ్ చూసి వాళ్ళు వరీ అవుతున్నారో వాళ్ళని చూసి నాకు వర్రీగా ఉంది, ఇంత వరీ అవుతున్నందుకు నేను మట్టుకు తర్వాత ఆడబోయే టీమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బికాజ్ హీస్ గోయింగ్ టు డెఫినెట్లీ కమ్ గుడ్ అండ్ ఎప్పుడైతే రన్స్ కొడతాడో తెలిసి ఏం చేయగలుగుతాడు అంటున్నారు. పైగా తన కెరియర్ మొత్తంలో ఇప్పటిదాకా 41 మ్యాచ్లు ఆడితే 6 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఆ 6 సార్లు 5 లాస్ట్ 7 ఇన్నింగ్స్లో అయిపోయాయి. దాని ముందర వరకు కూడా హీస్ బీన్ స్కేర్లీ కన్సిస్టెంట్. ఎస్, ఇక్కడ డక్అవుట్స్ అవుతున్నాయి, కానీ ఈస్ బౌండ్ టు కమ్ గుడ్. ఈ స్పిన్నర్ని ట్రై చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి, కానీ విల్ గెట్ టు ఆల్ ఆఫ్ దాట్. ఇది ముందర తీసి పక్కన పెట్టద్దాం అనుకున్న మ్యాటర్ని. ఈ టీమ్ స్పోర్ట్ అంటే ఎంత మంచిదో, ఎంత అందమైందో మీకు అర్థమైంటే ఒక కామెంట్ పెట్టండి మా బ్రో. సరే, అహ్మదాబాద్లో మ్యాచ్. ఈ అహ్మదాబాద్లో పిచ్ ఎవరికి ఫేవర్ చేస్తుంది అంటే ఎలాంటి పిచ్ మీద ఆడతారో దాని మీద డిపెండ్ అవుతుంది. వచ్చిన వార్తలు ఏంటంటే ప్రస్తుతానికి ఒక బ్లాక్ సాయిల్ పిచ్ పైన ఆడబోతున్నారు అని. అంటే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ ఉంటే, రెడ్ సాయిల్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ గేమ్లో యూజ్ చేశారు. దాంట్లో బాల్ చక్కగా బ్యాట్ పైకి వచ్చింది, బౌన్స్ ఉండింది అండ్ సౌత్ ఆఫ్రికా డామినేట్ చేశారు ఆ గేమ్. మీకు గుర్తుంటే కనుక మార్క్రమ్ వాస్ ఫెనామినల్ విత్ ద బ్యాట్. లాకీ ఫర్గూసన్ కవర్స్ మీద 6 కొట్టాడు, నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్. బట్ ఈ మ్యాచ్ బ్లాక్ సాయిల్లో ఆడతారు. బ్లాక్ సాయిల్లో టర్న్ ఉంటుంది, బౌన్స్ ఎక్కువ ఉండదు, కాస్త లోగా ఉంటుంది అని యూజువల్గా దాని నైజం. ఓకే, అలాంటి పిచ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? బికాజ్ అది ఇండియా స్ట్రెంత్కి తగ్గట్టుగా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా స్ట్రెంత్కి వ్యతిరేకంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఎక్కువ శాతం ఫాస్ట్ బౌలర్స్ పైన డిపెండ్ అవుతారు. వాళ్ళ బ్యాటర్స్ కూడా బాల్ బ్యాట్ పైకి చక్కగా వస్తే బౌన్స్ అవుతే షాట్స్ ఆడడం ఇష్టపడతారు. దాన్ని కౌంటర్ బహుశా చేస్తుందేమో ఈ బ్లాక్ సాయిల్ పిచ్. దాట్స్ వన్. నౌ ఈ వెన్యూలో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఈ టోర్నమెంట్లో ఆడేస్తున్నారు 3 మ్యాచ్లు, 3 గెలిచున్నారు. సో వాళ్ళకి ఇది కొత్త వెన్యూ ఏం కాదు. అది మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వెన్యూలో ఆడిన అనుభవం ఉంది. సో ఫెమిలియారిటీ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. ఇండియా కూడా చాలా ఫెమిలియర్ వెన్యూయే.
ప్లేయర్స్ అందరూ ఇక్కడ బోల్డ్ మ్యాచ్లు ఆడున్నారు, ఇండియాకి ఆడున్నారు, ఐపీఎల్లో కూడా ఆడున్నారు, అండ్ ఈ వరల్డ్ కప్లో కూడా ఆల్రెడీ ఒక లాస్ట్ గ్రూప్ గేమ్ అక్కడే ఆడారు, అండ్ ఈ మ్యాచ్ మళ్ళీ అక్కడే ఆడుతున్నారు. సో ఫెమిలియారిటీ పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, ఎవరికి ఫేవర్గా వెళ్ళకపోవచ్చు. సౌత్ ఆఫ్రికా కూడా దిల్ బి కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ఇది అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. నా సౌత్ ఆఫ్రికా బలం ఏంటి? వాళ్ళ బలం అఫ్ కోర్స్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్. ఎంగిడి, మార్కో యన్సన్. రబడ అంత ఫామ్లో లేడు, కానీ నేను ఎప్పుడు కూడా రబడని తీసి పక్కన పెట్టను, బికాజ్ ఈజ్ అ ఛాంపియన్ బౌలర్. దాంతోపాటు వాళ్ళ స్పిన్నర్స్. నా స్పిన్నర్స్ అనగానే మీకు కేశవ్ మహారాజ్ గుర్తొస్తాడు. జార్జ్ లిండ్ని వాడతారో లేదో తెలియదు, కానీ ఎయిడెన్ మార్క్రమ్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ తెగ ప్రాక్టీస్ చేశారంటే వాళ్ళ ఆఫ్ స్పిన్ బౌలింగ్. యూ నో ఫర్ హూమ్. ఆల్బీ మార్కల్, హూ ఇస్ ది బ్యాటింగ్ కన్సల్టెంట్ ఆర్ T20 కన్సల్టెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికా, తను నెట్స్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్గా నుంచోడం, అండ్ మార్క్రమ్ ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ ఆఫ్ స్పిన్ వేస్తూ పోయారు. ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అభిషేక్ శర్మ కూడా బోల్డ్ మంది ఆఫ్ స్పిన్నర్స్కి అగెన్స్ట్గా ప్రిపేర్ అయ్యాడు. సో ఆ ప్రిపరేషన్ ఎలాగో జరుగుతూనే ఉంటుంది. ఇది వన్ థింగ్. సో వాళ్ళు స్పిన్ పైన కూడా డిపెండ్ అవుతారు ఫర్ షూర్. మార్క్రమ్తోనే స్టార్ట్ చేసినా ఆర్ స్టబ్స్తో స్టార్ట్ చేసినా కూడా ఐ నాట్ బీ సర్ప్రైజ్డ్. దట్ విల్ బీ దేర్ స్ట్రాటజీ అగేన్స్ట్ అభిషేక్ శర్మ. వాళ్ళ బ్యాటింగ్ లుక్స్ గుడ్. క్వింటన్ డికాక్ ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు, ర్యాన్ రికిల్టన్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, బ్రెవిస్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్. మార్కో యన్సన్ ఉన్నాడు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. నౌ 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా వాళ్లే గెలిచి ఉండాల్సింది అకార్డింగ్ టు గివెన్ సర్వే నంబర్స్. కాకపోతే బుమ్రా, హర్ష్దీప్, హార్దిక్ పాండ్యా, సమ్ గ్రేట్ ఫీల్డింగ్, సమ్ గ్రేట్ క్యాప్టెన్సీ, గుడ్ క్యాచర్స్, ఇవన్నీ కలిపి ఇండియా ఆ మ్యాచ్ గెలిచారు, వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. అది వాళ్ళకి చాలా బాధ కలిగించింది. నా సౌత్ ఆఫ్రికా గాట్ టు ఫీల్ ఫర్ దెమ్. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా వస్తారు. చోకర్స్ అనే ట్యాగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ తాలూకా రివెంజ్ తీసుకోవాలి అని అన్నాడు, కానీ ఆ తాలూకా పాత బాకీ తీర్చేయాలని ఒక ఆలోచన ఉండొచ్చు. దే వుడ్ లైక్ టు బీట్ ఇండియా, బికాజ్ ఎవ్రీ టీమ్ ఈ కాంపిటీషన్లో ఇండియాని ఓడిస్తేనే వరల్డ్ కప్ గెలవగలము అని ఒక నమ్మకంతో వచ్చారు. బికాజ్ దే నో ఇండియా ఇస్ ద బెస్ట్ సైడ్ ఇన్ ద కాంపిటీషన్ బై ఫార్. నౌ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ గత ప్లేయింగ్ లెవెన్ సిమిలర్గానే ఉండొచ్చు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ప్లేయింగ్ లెవెన్ విషయం మాట్లాడితే ఇక్కడ లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఏమన్నా తేడా ఉంటుందా అంటే ది ఓన్లీ డిస్కషన్ ఇస్ ప్రాబ్లీ బిట్వీన్ వాషింగ్టన్ సుందర, అక్షర్ పటేలా. చాలామంది వాషింగ్టన్ సుందర్ ఆడాలి అని ఎందుకు అంటున్నారు? దానికి వెనకాల లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వింటన్ డికాక్, ర్యాన్ రికిల్టన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి వాషింగ్టన్ సుందర్ వేస్తే బాగుంటుంది అని ఒక ఆర్గ్యుమెంట్. పైగా క్వింటన్ డికాక్, ర్యాన్ రికిల్టన్ పవర్ ప్లేలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాషింగ్టన్ని పవర్ ప్లేలో కూడా యూజ్ చేయొచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. నౌ బ్యాటింగ్ పరంగా చూస్తే ఐ థింక్ అక్షర్ పటేల్ ఇస్ బెటర్ బ్యాటర్ దాన్ వాషింగ్టన్ సుందర్. బౌలింగ్ పరంగా ఆలోచిస్తే ఎస్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్కి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ వేయలేరు, వేస్తే ఎక్కువ రన్స్కి వెళ్ళిపోతారు అన్న ఒక అపోహ కూడా ఉంది. అదొకటే వాషింగ్టన్ సుందర్ ఫేవర్లోకి వెళ్ళొచ్చు. బట్ నన్ను అడిగితే నేను పర్సనల్గా ఐ వుడ్ ప్రిఫర్ అక్షర్ పటేల్ ఓవర్ వాషింగ్టన్ సుందర్, బికాజ్ ఆ లెఫ్ట్ హ్యాండర్స్ పవర్ ప్లే అక్కడే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తాడని నేను అనుకోవట్లే. పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి హర్ష్దీప్ ఉన్నాడు, హూ కన్సిస్టెంట్లీ గెట్స్ క్వింటన్ డికాక్ అవుట్ పవర్ ప్లేస్లో. తర్వాత యూ గాట్ జస్ప్రీత్ బుమ్రా, న్యూ బాల్ ఇస్తే ఏం చేస్తాడు పాకిస్తాన్ గేమ్స్గా చూపించాడు. దెన్ యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా, తనకు వేరే మూడ్లో, వేరే జోన్లో, వేరే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. పైగా వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్ వేస్తాడు కావాలనుకుంటే. సో వై డూ యూ నీడ్ ఎ వాషింగ్టన్ సుందర్ టు బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఇస్ మై క్వశ్చన్. మిడిల్ ఓవర్స్లో అంటారు ఎవరు వేసినా ఒకటే. సో ఐ వుడ్ రాదర్ గో విత్ అక్షర్ పటేల్, బికాజ్ ఆ బ్యాటింగ్లో ఆ ఫ్లెక్సిబిలిటీ తను ప్రొవైడ్ చేస్తాడు. ఎక్కడన్నా ఆడగలడు, కౌంటర్ అటాక్ చేయగలడు, వికెట్స్ పడితే కూడా నిలకడగా ఆడే సత్తా ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తాడు, కానీ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కి ఒక పోస్ట్ ఇచ్చారు, ఒక హోదా ఇచ్చారు. దానికి కాస్త మర్యాద చూపించాలి. మొన్న గేమ్ టైం ఇచ్చారు వాషింగ్టన్కి. ఐ వుడ్ లైక్ టు సీ అక్షర్ పటేల్ బ్యాక్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్. అది మినహాయిస్తే అగైన్ మై బౌలర్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఐ గోట్ జస్ప్రీత్ బుమ్రా, ఐ గోట్ హర్ష్దీప్ సింగ్, ఐ గోట్ హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్. ఆఫ్ కోర్స్ కావాలంటే తిలక్ వర్మతో కూడా బౌలింగ్ చేయించవచ్చు. ఇలా వాళ్ళు ఎలాగో ఉన్నారు, రైట్? అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఇస్ అ నో బ్రెయినర్ స్టార్టర్. ఇంత గాడి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, మళ్ళీ దానిలోకి వెళ్ళను. చాలామంది తిలక్ వర్మ తన స్థానం పైన కూడా వేలు చూపిస్తున్నారు. ఏం ఆడుతున్నాడు, 120 స్ట్రైక్ రేట్, 110, 115 స్ట్రైక్ రేటే కదా, 23 సార్లు 25 కొట్టాడు, ఒకసారి 31 కొట్టాడు, ఎందుకంత ఆడడం, తన ప్లేస్లో సంజు శాంసన్ ఆడేస్తే సరిపోతుంది కదా. మనకి ప్రాబ్లం ఏంటి తెలుసా బ్రో, మనది ఫిష్ మెమరీ. చేపకున్నంత మెమరీ పవర్ మనకు ఉంది. అంటే పుచ్చుక్కని మర్చిపోతాం అన్నీ కూడా. తిలక్ వర్మ ఏషియా కప్ ఫైనల్ గెలిపించాడు, గుర్తుందా? ఎలాంటి నాక్ ఆడాడో గుర్తుందా? మర్చిపోయింటే హైలైట్ చూడండి ఒకసారి. కష్టమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను నిలబడతాడు, తను ఆదుకుంటాడు. తన స్ట్రైక్ రేట్ ఈవెన్చువల్గా 150 ఉంటుంది. ఎస్, మొదటి 3-4 మ్యాచ్లో రన్స్ రాలేదేమో. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇండియా ప్రతి మ్యాచ్లో కూడా 230, 250 కొట్టట్లేదు. ఎందుకంటే పిచ్చెస్ తయారు చేస్తుంది ఫ్లాట్ బెల్టర్స్ కాదు, పాటా వికెట్లు కాదు, బ్యాట్ కొడితే 6 కాదు. ఐసీసీ పిచ్ క్యూరేటర్స్ తయారు చేస్తున్నారు కాబట్టి బ్యాట్కి బాల్కి మధ్యన మంచి కాంటెస్ట్ చూస్తున్నాం. విచ్ మీన్స్ దట్ 170s, 180s, 190s ఆర్ వెరీ గుడ్ స్కోర్స్. మరి దాంట్లో మీరు 150, 160 స్ట్రైక్ రేట్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టా?
ఐ డోంట్ రియలీ నో. ఎర్లీ వికెట్ పడిపోయినప్పుడు కూడా వచ్చి అటాక్ చేయాలా, చేస్తే మళ్ళీ వికెట్ పడిపోతే మిగతా వాళ్ళపై ప్రెజర్ వస్తుందా? ఐ నో దట్ ఒక తరహాలో ఆడారు బైలాటరల్ సిరీస్ మొత్తం అంతా కూడా, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ గేమ్ని మలుచుకోలేకపోతే మీ స్థాయి యాజ్ ఎ ఇంటర్నేషనల్ క్రికెటర్ దానికి విలువే ఉంటుంది. అండ్ మర్చిపోకండి తిలక్ వర్మ ఏం చేశాడు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ మా బ్రో దట్ తన స్థానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్రస్తుతానికి జనాలు. ఐ నో దట్స్ హౌ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆర్ సమ్ టైమ్స్. కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కాస్త ఎమోషనల్ పీపుల్, లాజికల్గా తక్కువ ఆలోచిస్తారు. బట్ ఐ థింక్ ద టీమ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ మా బ్రో, దానిలో ఎటువంటి డౌట్ లేదు. నో కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఏ మ్యాచ్అప్స్ ఉన్నాయని ఆలోచిస్తే కనుక అఫ్ కోర్స్ అభిషేక్ శర్మకి అగేన్స్ట్గా దే విల్ బ్రింగ్ ది ఆఫ్ స్పిన్నర్స్, దిస్ నో డౌట్ ఇన్ దట్, దిల్ ప్లే ఆన్ హిస్ మైండ్. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇషాన్ కిషన్ ఉన్నాడు, స్ట్రైక్ ఇషాన్ కిషన్ తీసుకోవాలి, తను ఆడేసుకోవాలి ఫస్ట్. ఆర్ అభిషేక్ శర్మ అనే వెళ్ళి ఫస్ట్ ఓవర్లో 2-3 4 కొట్టేశాడు అనుకో, మొత్తం మైండ్ క్లియర్ అయిపోతుంది కదా, ఫ్రీ అయిపోతుంది కదా. మీరు చూసారో లేదో, దేర్ ఇస్ అ వీడియో పోస్టెడ్ ఆన్ ది ఇండియన్ క్రికెట్ టీమ్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. దాంట్లో హడిల్లో మాట్లాడింది ఎవరు తెలుసా? అభిషేక్ శర్మ. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, టీమ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన సక్సెస్ని టీం ఇంత ముందర ఎంజాయ్ చేశారు, ఇప్పుడు తను ఎంజాయ్ చేస్తున్నాడు. అట్ సమ్ పాయింట్ హీఈస్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్, దిస్ నో డౌట్ ఇన్ దట్. బట్ తన కాన్ఫిడెన్స్ బాగుంది, తను మాట్లాడుతున్న విధానం బాగుంది. ఎలా అయితే బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్ అని అందరూ ఒక్కసారి అరిచారో, దిస్ అ గుడ్ వైబ్ ఇన్ ద టీమ్. అదే కోరుకోవాలి టీంలో. ఇలాంటి ఒక టోర్నమెంట్లో టీమ్ అట్మాస్ఫియర్ బాగుండాలనే కోరుకోవాలి మనం. గోయింగ్ టు బెట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ తను మంచి రన్ స్కోర్ చేస్తాడు, విల్ గెట్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్. అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకున్నా, ఇషాన్ కిషన్ స్ట్రైక్ తీసుకున్నా కూడా ఐ థింక్ యూ కెన్ నెగెట్ దట్ ఫస్ట్ ఓవర్. అండ్ ఇట్స్ ఓకే, మొదటి 2-3 బాల్స్ సింగిల్స్ తీసుకున్నా కూడా పెద్ద వచ్చిన నష్టమేమీ లేదు. ఇన్ఫాక్ట్ ఒక బైలాటరల్ సిరీస్లో కూడా ఈ మధ్యకాలం జరిగిన బైలాటరల్ సిరీస్లో న్యూజిలాండ్ అనుకుంటా మొదటి 20 balls 20 కొట్టి తర్వాత టేక్ ఆఫ్ చేశాడు. ఈ కెన్ డూ దట్, ఈ కెన్ ఎనీ టైమ్ డూ దట్. అది చేస్తే సరిపోతుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ ద ఇనిషియల్ రన్స్ అండ్ దెన్ ఇస్ గోల్డెన్. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. 4 మ్యాచ్లు 4 డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ విన్నర్స్ చూసాం. కుడ్ బి సమ్ అదర్స్ జాబ్ ఈ మ్యాచ్లో, అది జరగచ్చు. బట్ అగైన్ ఐ వోంట్ డిస్కౌంట్ సౌత్ ఆఫ్రికా బికాస్ దట్ ఎ గుడ్ సైడ్. వాళ్ళు బైలాటరల్ సిరీస్లో కూడా ఇండియానే గెలిచారు నిజమే, కానీ ద ప్లేయింగ్ రియలీ వెల్. మాక్రమ్ ఫామ్లోకి వచ్చాడు. సో ఏదో కేక్ వాక్ లాగా ఉంటుంది. పాకిస్తాన్ ఎలా అయితే ఈజీగా ఓడించి పక్కన పెట్టేశారో, చారులో కరివేపాకు లాగా పక్కన పెట్టారో, అలా పక్కన పెట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ క్లోజ్ కాంటెస్ట్, ఎ నైస్ ఫైట్. అండ్ అదే మజా వస్తుంది. వరల్డ్ కప్ అంటే కొంచెం క్లోజ్ మ్యాచెస్ ఉండాలి, ఆ ఫైట్ ఉండాలి. ఆ 200 కంటే ఎక్కువ స్కోర్ చేస్తారా? మేబీ నాట్. చెన్నైలో మేబీ స్కోర్ చేయొచ్చు బికాస్ ఆ పిచెస్ బాగున్నాయి, బ్యాటింగ్కి కండ్యూసివ్గా ఉన్నాయి, మంచి పేస్ అండ్ బౌన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ సాయిల్లో ఆడితే లైక్ పీపుల్ ఆర్ సేయింగ్ అంత పెద్ద స్కోర్ రాకపోవచ్చు. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. అగైన్ డీసెంట్ సైజ్ బౌండరీస్, చాలా పరిగెత్తాలి, ఫీల్డింగ్ బాగా చేయాలి. సౌత్ ఆఫ్రికా ఇస్ అ టాప్ ఫీల్డింగ్ సైడ్. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. నో వాళ్ళ సైడ్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాటర్స్ని కౌంటర్ చేయడానికి మన దగ్గర హర్షదీప్ ఉన్నాడు, అవసరం వస్తే బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఈజ్ మై ఎక్స్ ఫ్యాక్టర్. ప్రతిసారి చెప్తున్నా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఈజ్ ద కీ ఫర్ ఇండియా ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో. తనని వాళ్ళు బాగా నెగోషియేట్ చేశారా? సరే, లేదా కేల్కతం దుకాణం బంద్. డేవిడ్ మిలర్, ట్రిస్టన్ స్టబ్స్, బ్రెవిస్, వీళ్ళు ఎలా ఆడతారు వరుణ్ చక్రవర్తిని కుడ్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ది గేమ్. సో దాట్ సంబడి ఆర్ ఆ 4 ఓవర్ల కోసం ఎదురు చూస్తాను నేను ఈ మ్యాచ్లో. మీరు ఏ ప్లేయర్ ఇంపార్టెంట్ అవుతారు అనుకుంటారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఏ కీ మ్యాచ్అప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు లెట్ మీ నో. మీ ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో కమెంట్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ మా బ్రో బ్యాక్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. అట్మాస్ఫియర్ బాగుంది. లెట్స్ జస్ట్ విష్ దట్ ఆడుతున్న వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ యాజ్ ఫ్యాన్స్. ప్లీజ్ డూ దట్. I'll see you in the next video. Adios, amigos.